మనం కాలంలో స్టీల్ కట్టేటప్పుడు జనరల్ గా ఒక 2 మిస్టేక్స్ చేస్తారండి. ఒకటి వచ్చి ఓవర్ ల్యాపింగ్ అనేది స్టాగర్డ్ గా ఎక్కడైనా మనం ఓవర్ ల్యాప్ చేయాలి. ఒక కాలంలో వచ్చి 8 రాడ్లు ఉన్నాయంటే 4 రాడ్లు వచ్చి ఒక హైట్ లో ఓవర్ ల్యాప్ చేయాలి. మిగిలిన 4 రాడ్లు వచ్చి సమ్ డెవలప్మెంట్ లెంగ్త్ దాటిన తర్వాత ఓవర్ ల్యాప్ చేయాలండి. జనరల్ గా మనకి సైట్ లో ఏం చేస్తారంటే అన్ని 8 రాడ్లు కూడా ఒకే ఏరియాలో ఓవర్ ల్యాప్ చేస్తారు. అది అనేది చాలా పెద్ద మిస్టేక్. అది దాని వల్ల కాలం స్ట్రెంగ్త్ అనేది వీక్ అవుతుంది. యాజ్ పర్ ఐఎస్ కోడ్ ప్రకారం కాలం ఓవర్ ల్యాప్ అనేది L/2 లో మాత్రమే చేయాలి. L/2 లో కూడా స్టాగర్డ్ గా చేయాలి. ఎప్పుడును రెండో మిస్టేక్ వచ్చేసరికి కాలం చిరప్స్ కట్టేటప్పుడు అండి త్రూ అవుట్ కాలం అంతా కూడా ఒకే స్పేసింగ్ మెయింటైన్ చేస్తారు. అలా కాకుండా కాలం దగ్గర L/4 అనేది డటైల్ జోన్ అంటారు. ఆ డటైల్ జోన్ లో మాత్రం స్పేసింగ్ అనేది తగ్గించి కట్టాలి. ఎక్కడైనా కానీ త్రూ అవుట్ కాలము మనకి 6 ఇంచ్ స్పేసింగ్ ఉన్నట్టయితే డక్టైల్ జోన్ కి వచ్చేసరికి 4 ఇంచ్ స్పేసింగ్ మెయింటైన్ చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే కాలం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాలంలో ఫెయిల్యూర్ అనేది రాకుండా ఉండి బిల్డింగ్ స్ట్రెంగ్త్ అనేది అల్టిమేట్ గా పెరుగుతుంది. కడుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో లైఫ్ ఎక్కువ వస్తుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం D2D ని కన్సల్ట్ చేయండి.